ఫిబ్రవరి నెల 26వ తేదీ మచిలీపట్నం నిర్మలా హైస్కూల్ ఫ్రెండ్ కల్పనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. 15వ ఏట స్వచ్ఛత, 55వ ఏట పరిపక్వత, ఏమాత్రం మార్పులేని స్నేహిత. ఆ మచ్చకంటి కళ్ళను చూస్తే కవి కాళిదాసులై ప్రతి ఒక్కరూ కలం పట్టాల్సిందే. చెక్కిన ఆ శిల్ప సౌందర్యాన్ని చూస్తే అజంతా శిల్పాలు అసూయతో అక్కసు వెళ్ళగక్కాల్సిందే. వయ్యారి నడకలో హొయలు చూస్తే హంసలకి హాంకారం ఉంటే హరించిపోవాల్సిందే. అందాల ఆ అమాయకపు నవ్వుని చూస్తే నింగిలో నిక్కు చూపే నెలవంక నేలచూపులు చూడాల్సిందే. నల్లని ఆ పొడుగాటి జడను చూస్తే విరజాజులు కొమ్మ కొమ్మకి ఆశగా విరగబోయాల్సిందే. సుగంధి సుందర నాట్యం చూస్తే నెమళ్ళు తమకు నేర్పించమంటూ వెంటపడి తీరాల్సిందే. మెరిసే మిలమిల మోమును చూస్తే పూర్ణచంద్రుడు ప్రజ్వరిల్లి ప్రకోపంతో రగిలిపోవాల్సిందే. తెల్లని ఆ మల్లియ మనసును చూస్తే ముద్దుగారే పిల్లలు సైతం మానసించి తీరవలసిందే. నాడు నే చూసిన అడుసుమిల్లి కల్పన అలా, నేడు నే చూస్తున్న కనకమేడల కల్పన ఇలా. కనక మహాలక్ష్మిగా కన్నవారికే గాక కట్టుకున్న మదన్ గారి కుటుంబానికి కల్పవల్లి. సంకల్పంతో ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించి సక్సెస్ని అందుకున్న అనురాగవల్లి. కలనైనా ఊహించని విధంగా త్రిపాద పిల్లల్ని వైద్య సేవకై ప్రోత్సహించి గెలిపించిన బంగారు తల్లి. 10వ క్లాసు స్నేహం రీయూనియన్తో మరోసారి పోసుకుంది ప్రాణం. నేను అమెరికా రావడం, నన్ను కలవడం కోసం నువ్వు మీ శ్రీవారు మదన్ గారిని, పిల్లలు స్వాతి, లౌక్య, గౌతమ్లను వెంటబెట్టుకు రావడం కలలా అనిపించే ఓ అందమైన జ్ఞాపకం. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించడం ఎవరి తరం?